టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటివన్నీ ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదా ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది, మనకి వరి పోయింది, మన పత్తి దాదాపు 90 హెక్టార్లు పోయింది. మనకి దాదాపు 21 మండలాలు, ఒక మన కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది. దాదాపు 8,206 మంది రైతులు నష్టపోయారు. సో వీటన్నిటిని చేస్తున్నా. ముందు ఆక్రమణ వరదలు వస్తున్నాయి అన్నారు. హైడ్రా వంటి ఏమన్నా ఇక్కడ పెట్టే అవకాశం ఉందండి ఏపీలోనే? అంటే మీకు యాక్షన్ కావాలా? యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరోజు అంటే మీరు అన్నారు కదా, మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను. అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు, కనీసం గుంతలు పూడ్చమని అడుగుతాం. దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ అని ఉంటే దానికి సంబంధించిన సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజయితగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ మన ఏమంటుందని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరగకూడదు, ప్రకృతిని శాంతించమని నేను కోరుకుంటున్నాను. ఇది మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నాకు మన పంచాయతీలకి నిధులు ఇవ్వాలి కదా, సో దానికి సంబంధించిన పని ఉంది. అది వెళ్ళి చేసుకొని మళ్ళీ వచ్చి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా. లేదండి, నేను ఒకసారి ఈ పంచాయతీలు మనం చెప్పాం కదా, దానికి సంబంధించిన ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేరు. మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నేను అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది, మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని. అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. అంటే కుట్రకోణం ఏదో ఉందంటున్నారు, బోట్లు రావడం కృష్ణానదికి కూడా కుట్రకోణం ఏదో వాళ్ళు ఏదైనా చేయగలరు అది తెలియదు, కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద. నేను వింటున్నాను కానీ మీరు చెప్పిన ఇది టోటల్గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా. బేసిక్గా అందరం ఏమనుకుంటామంటే రాసుకొని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు. అలా కాదు, బేసిక్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు. ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంతసేపట్లో. అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి. అదే దుఃఖదాయనిగా మారుతుంది. దీని ఆధునీకరణకి నా కోరిక కదా, నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడంతా కూడా పర్యటించినటువంటి